మరి లాస్ట్ టైం 34% ఎలా ఎన్నికలు జరిపించుకోగలిగారు? ఇప్పుడు ఆ చొరవ రాష్ట్ర ప్రభుత్వం చూపి ఉంటే ఆ 34% రిటైన్ అయ్యేది కదా. మరి అంత ముందు 34% ఎలా ఉంది? ఆ ప్రయత్నం చేయడంలో ప్రభుత్వం విఫలమే. అవేమీ చేయకుండా బాదరాగా ఆర్డినెన్స్ జారీ చేసి ఇదివరకు ఇచ్చిన రిజర్వేషన్ తగ్గించడం సహజంగానే ఆవేదన కదా. నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తే 100% కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు లేకుండానే రాష్ట్రంలో ప్రత్యేకంగా ఈ 42% రిజర్వేషన్ బిల్లును అమలు చేసుకునేటువంటి అవకాశం ఉన్నది. తర్వాత ఇక్కడ స్థానిక సంస్థల్లో ఎట్లా అమలు చేసుకోవచ్చు అని అనుకున్నప్పుడు మనకు దానికి సంబంధించినటువంటి నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక ప్రకారం వెళ్ళాలంటే ఏం చేయాలి? కులగణన చేసినాం కదా, ఏ కులాల వాళ్ళు ఎంతున్నారు, తర్వాత కులాల వారీగా వాళ్ళ క్లియర్ కట్ గా లెక్క చెప్పాల్సిన అవసరం ఉంటది. చెప్తే ఏమైతుంది మరి అంటే కొన్ని కులాలకు సంబంధించి ఇప్పటి వరకు కనీసం వార్డు మెంబర్ గాని కులాలు కూడా ఒక 30-40 కులాలు ఉన్నాయి బీసీల్లో. అటువంటి కులాలను చూపి 100% బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించడం ద్వారా వీళ్లకు న్యాయం చేయొచ్చు అనేటువంటి ప్రతిపాదన వెళ్ళొచ్చు. నిజంగా డాటా ప్రకారం తీసి ఆ లెక్కల్ని చూపిస్తే అప్పుడు సుప్రీంకోర్టు కూడా ఏం చేయలేనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోతుంది.